వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కులేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో నేను తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ సంవత్సరాలలో పట్టే ఈ దశాబ్దాల్లో ఈ 2,00,000 కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేం.